ఆరాధన అంటే దేవుణ్ణి ఆరాధించటం అంటే ఎలా? పాత నిబంధన కాదు, కొత్త నిబంధన ఆరాధన. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. శరీరంతోనా ఆత్మతోనా? శరీరం అవసరం లేదా? ఆత్మతో ఆరాధించమన్నాడు. శరీరం కావాలా వద్దా దానికి? మరి శరీరం గురించి ఏం చెప్పలేదు? శరీరంతో ఆరాధించమని చెప్పలేదా? శరీరముతో ఆరాధించడం అంటే ఆత్మ చెప్పినట్టుగా శరీరాన్ని నడిపించటమే శరీరంతో ఆరాధించడం. కానీ విచిత్రం ఏంటంటే శరీరముతో దేవుణ్ణి ఆత్మ సహాయముతో ఆరాధించవలసిన క్రైస్తవులు శరీరాన్ని ఆరాధించే స్థితిలోకి వెళ్ళిపోయారు. మన శరీరాన్ని ఆరాధించే స్థితిలో ఈరోజు క్రైస్తవులు శరీర సంబంధమైన ఆరాధన, లేదా శరీరాన్ని దేవుడి కంటే విన్నాం కదా, దేన్ని ఎక్కువగా ప్రేమించాలంట? అన్నిటికంటే దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. దేవుడి స్థానంలో ఏ మనిషిని పెట్టకూడదు. ఈ భర్తని, భార్యని, పిల్లల్ని, ఆస్తుల్ని, చివరికి మన ప్రాణాన్ని కూడా పెట్టకూడదు. అంటే అన్నిటికంటే ముఖ్యంగా మనకంటే ఎక్కువగా కూడా మనం దేవుడిని ప్రేమించాలి. అప్పుడే దేవుడు ఉన్న లోకంలో చేరే అవకాశం మనకిస్తాడు. దేవుడిని ప్రేమించటం, దేవుడికి పూజించటం, దేవుడికి సాగిలపడటం అంటే అర్థం ఏంటంటే ఊరికే సాగిలపడి స్తుతి 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 అని గొడవలు చేయటం కాదు. దేవుడిని ప్రేమించటం అంటే దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బతకటం. దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బతికేది దేవుడి కోసమా మనుషుల కోసం? అంటే మనిషిని కాపాడటం కోసమే దేవుడి ఆజ్ఞలు. మనకు ధర్మశాస్త్రంలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుడిచ్చిన ఈ కట్టడలు, విధులు, నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ నిబంధనలు దేవుడి కోసమా మనుషుల కోసమా? మనుషుల కోసం, దేవుడి కోసం కాదు. మన కోసం, మన తోటి వారి కోసం. అంటే అందరూ పరలోకం రావాలి అనే ఉద్దేశంతోనే దేవుడు ఆజ్ఞనిచ్చాడు తప్ప ఇది అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడికి సాగిలపడకపోతే, దేవుడికి మొక్కపోతే వాళ్ళు దేవుడు నరకంలో పడేస్తాడంటని అపార్థం చేసుకున్నారు. ఆయనకు మొక్కితే నువ్వెంత, మొక్కకపోతే నువ్వెంత చెప్పండి? మనిషి మొక్కాల్సిన అవసరం లేదు. మొక్కాలరా అందరు నాకు అనుకున్నాడు అనుకో దేవుడు, ఒక బటన్ అట్టు నొక్కాడు అనుకోండి, నీ 2 కాళ్ళు వంగిపోతాయి, ఆటోమేటిక్గా కింద బోర్ర పడిపోతావు. అక్కడ ఒక్క నొక్కు నొక్కితే ఇక్కడ ఏమైపోతావు? సాగిలపడతావా లేదా? ఎంత గొప్పోడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత అధికారి అయినా అవయవాల్ని అలా నొక్కేశాడు అనుకో దేవుడు. కొంతమంది మర్మ కళలో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ నరం ఎక్కడ నొక్కితే ఏ అవయవం పనికి రాకుండా పోయిద్దో వాళ్ళకి బాగా తెలుసు కదా. ఎక్కడ నొక్కుతారు, నొక్కగానే కోమాలోకి వెళ్ళిపోతాడు సడన్గా, మైకం గమ్మేసింది. వాడికి ఏమీ మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే దేవుడికి అన్నీ తెలుసు. ఎలాంటి వాడినైనా ఆయన పాదాల దగ్గర పడేసుకునే కెపాసిటీ ఆయనకు ఉంది. కానీ అలా ఇష్టం లేదు దేవుడికి. స్వతంత్రంగా నీ అంతటి నువ్వే దేవుడికి లోబడాలని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దీన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం దేవుడి కంటే ఎక్కువగా శరీరాన్ని ప్రేమిస్తున్నాం. అందుకే దేవుణ్ణి ఆరాధించవలసిన మనుషులు, దేవుడిచ్చిన శరీరముతో దేవుణ్ణి ఆరాధించవలసిన మనుషులు ఈ శరీరాన్ని ఆరాధించే స్థితిలోనికి వెళ్తున్నారు. కారణం ఏంటంటే దేవుడి కంటే ఎక్కువగా మనం ఈ శరీరాన్ని ప్రేమిస్తున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 29-30 వచనాలు చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 29-30 వచనాలు. తన శరీరమును ద్వేషించువాడు అంటే అందరూ ప్రేమిస్తారా? నల్లగా ఉన్న ప్రేమిస్తారా? పొట్టిగా ఉన్న ప్రేమిస్తారా? అంద వికారంగా ఉన్న తన శరీరాన్ని ప్రేమిస్తాడా? మాట్లాడరే. ఎలా ఉన్నా నేను నా శరీరం, దీని మీద ఈగ వాడటానికి వీలు లేదు, దోమ కొట్టడానికి వీలు లేదు. ఇది మొన్న మధ్య చూశాను, వాట్సాప్లో వచ్చినాయి వార్తల్లో, న్యూస్లో. ఒక 3 యువకులు కారులో వెళ్తున్నారు, 3 4
మధ్యలో ఒక ఆయన, వీళ్ళందరూ టీనేజ్ వాళ్ళు, 18, 20, 21 సంవత్సరాలు వాళ్ళు, సరదాగా అమ్మాయిలు సంపాదిస్తే జలసాగా కారులో తిరుగుతుంటే దారిలో ఒక ఆయన ఎక్కాడంట, 45 ఇయర్స్ ఆయన. లిఫ్ట్ అడిగాడు, ఎక్కించుకున్నారు, బాగానే ఉంది. మధ్యలో కొంత దూరం వెళ్ళినాక టిఫిన్ చేయటానికి ఆగారు. ఈ పెద్ద ఆయన టిఫిన్ చేస్తూ పొరపాటున చట్నీ ఎదుటి వ్యక్తి మీద పడింది, ఈ ముగ్గురులో ఒకడి మీద. ఆ చట్నీ పడినందుకు, నా మీదే నువ్వు చట్నీ, పొరపాట్లు పడింది అది, నా మీదే చట్నీ వేస్తావని ఆయన మళ్ళీ కారులో ఎక్కించుకొని కారులోనే చిత్తగొట్టి చంపేశారంట. కారులో చిత్తగొట్టి చంపటం ఏంది, చట్నీ పొరపాట్లు పడింది, సారీ చెప్తే క్షమించలేదు వాళ్ళు. వాళ్ళకి ఏమర్థమైంది, నా శరీరం మీద కూడా వాళ్ళ వస్త్రాల మీద పడింది అంతే, కడుక్కుంటే పోయిద్ది, లేదా ఇంకో చొక్కా కొనుక్కోవచ్చు. కానీ అక్కడ ఏం హర్ట్ అయింది, మిమ్మల్ని పోనీలని మేము లిఫ్ట్ ఇస్తే నా బట్టల మీదే నువ్వు చట్నీ వేస్తావా అంటే, అతని శరీరం మీద ఏది పడినా అతను సహించడు. అంటే అంతగా ప్రేమించాడా శరీరాన్ని, అంతగా ప్రేమించాడు. మరొక వార్త విన్నాను, భార్యాభర్తలు యవనస్తులు కారులో వెళ్తుంటే బైక్ మీద వెళ్తున్న వ్యక్తి జస్ట్ కారుకి కొంచెం అలా రాసుకొని వెళ్ళిందంట, సైడ్ మిర్రర్ ఓపెన్గా ఉంటుంది కదా, ఆడు బైకు ఈ కారుకి రాసుకుంటా వెళ్ళి ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాడు. 2 కిలోమీటర్లు వాడిని తరిమి యాక్సిడెంట్ చేసి చంపేశాడు. ఏం జరిగింది, కారుకు తగిలింది, ఈడికి కూడా తగల. అంటే నా కారుకి నువ్వు దాటి పెడతావా, ఇగో హర్ట్ అయిపోయింది, చంపేశాడు, గుద్ది చంపేశాడు. 2 కిలోమీటర్లు వాడిని ఫాలో అయిపోయి గుద్ది చంపేశాడంటే మనుషులు శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఇలాంటి వార్తలు చూసినప్పుడు అర్థమవుతుందండి. వాళ్ళంటే భక్తిహీనులు, వారికి వాక్యం తెలియదు. మరి భక్తులుగా మనం ఏం చేస్తున్నాం, మనం కూడా ఏం చేస్తున్నాం, తన శరీరమును ద్వేషించువాడు ఎవడో లేడు. కానీ ఏం చేస్తున్నాడు, అందరూ ప్రతివాడును దాన్ని పోషించి అంటే శరీరాన్ని పోషించి, శరీరం నువ్వు పోషించకపోతే శుష్కించిపోయి చనిపోయిద్దా? ఊరికి అడుగుతున్నాను. మనం పోషించకపోతే పనికి వెళ్ళలేదు, సంపాదించలేదు, దీనికి కావలసిన ఆహారం పెట్టలేదు, అప్పుడు శరీరం బలహీనమైపోయి శరీరం పాడైపోయి చచ్చిపోతామా? డాక్టర్ని అడిగితే అదే చెప్తారు. దీనికి తగిన పోషకాలు కలిగిన తగిన ఆహార పదార్థాలన్నీ అందిస్తేనే అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందించకపోతే చెప్పండి, అందించకపోతే ప్రాబ్లం వచ్చింది, రోగాలు వస్తాయి, చచ్చిపోతాం అంటాడు. కానీ దీనికి అతీతంగా వాక్యం ఏం చెప్తుందంటే, మనిషి రొట్టె వలన మాత్రము, అంటే రొట్టె నువ్వు తినటం వలన మనిషి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకుంటే పొరపాటు. దేవుడు ఇస్తే ఆరోగ్యం వచ్చింది. అన్నీ తింటారు, అన్ని ఆహార నియమాలు పాటిస్తారు, వాళ్ళకి రోగాలు రావా, వాళ్ళు చచ్చిపోరా? చెప్పండి. బాగా ఆహార నియమాలు పాటింటే ఆ మంత్రి సత్యనారాయణ కానీ, ఏల్చూరి కానీ, ఇంకా చాలామంది ఉన్నారు కదా యూట్యూబ్లో ఆహార నియమాలు చెప్పేవాళ్ళు. మరి వాళ్ళు చచ్చిపోతారా లేదా? దేవుడు బతికిచ్చాడు. ఆ దేవుడి మీద ఆధారపడితే దీనికి ఏం చేసినా ఏమి చేసినా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. దేవుడు పోషిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు రక్షిస్తాడు. ఆ విశ్వాసం క్రైస్తవుల్లో బలంగా ఉండాలి. నాకు ఈ మధ్య జ్వరం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, 1 వారం అసలు వాక్యం చెప్పలేకపోయి రాలేకపోయాను చర్చిలో. మా వదినమ్మ సలహా ఇచ్చింది, చిన్నోడా అని పిలిచింది, నువ్వు బాగా ఆహారం తీసుకొని ఆరోగ్యం సంపాదించు, అప్పుడేళ్ళు పరిచర్యకి, ఈలోపు ఎవరో ఒకళ్ళు పంపించు అంటుంది. ప్రేమతోనే. సందీప్ కూడా చెప్పాడు, అంకులు మీరు రెస్ట్ తీసుకోండి అంకులు, బాగా రెస్ట్ తీసుకొని ఆరోగ్యం పొందుకున్నాక అప్పుడు వద్దురుకొని, ఈలోపు ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా. నేను చేయలేదుగా పరిచర్య, నేను చేయకపోతే నాకు నష్టంగా. శరీరం ఏమాత్రం కదలగలిగితే, మాట్లాడగలిగితే, దాన్ని రెస్ట్ పేరుతో, ఆరోగ్యం పేరుతో పక్కన పెడితే ఆ రోజు నాకు నష్టమా లాభమా? చిన్న తలనొప్పికి, చిన్న నీరసానికి ప్రార్థనలు ఎగ్గొట్టిన బ్యాచ్ మనం.
కదా. ఏంది రాలేదంటే తలనొప్పి, ఏంది రాలేదంటే నీరసం, ఏంది రాలేదంటే కాలు నొప్పి. జీవితాంతం ఈ నొప్పులు ఉంటాయి. ఇక దేవుడి సన్నిధికి నువ్వు రాలేవు. శరీరం ఇచ్చిన దేవుడు శరీరాన్ని ఎలా బతికించాలో పోషించాలో దేవుడు చూసుకుంటాడా చూసుకోడా? నారు పోసినోడు పోతాడా? రైతే నారు పోసాడు కాబట్టి రైతు వాటికి నీళ్లు కావాలని ఎరిగి రైతు ఏం చేస్తాడు? నీరు పోతాడు. మరి పుట్టించింది ఎవరు? దేవుడు. దేవుడికి తెలియదా? మరి మనమేంటి దేవుడిని పక్కన పెట్టి మనం సొంతగా ఏదో ఆలోచిస్తున్నాం? విశ్వాసంలో పరిపూర్ణ స్థితిలోనికి వెళుతున్నప్పుడు అర్థమయ్యే విషయాలు ఇవన్నీ. ప్రారంభంలో ఇంత లోతైన విషయాలు మనకి అర్థం కాకపోవచ్చు. కానీ ఎన్నో వాక్యాలు విన్న మనము, ఎంతోమంది భక్తుల చరిత్రను విన్న మనము రోజు రోజుకి ఏం చేయాలి? శరీరం మీద ఆధారపడకూడదు. శరీరాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు పడే కష్టం దేనికోసం? శరీరం కోసమా? ఆత్మ పరలోకం చేరటం కోసమా? శరీరం. ఇదే శరీరాన్ని దేవుని పనిలో కష్టపెడితే. నిన్న విజయవాడ వెళ్ళాము. ఆ గుణదల ఎదురుగా క్రీస్తు రాజ్యపురం రాజేంద్ర గారు తీసుకెళ్ళారు. దారిలో చెప్పాడు నాకు, చల్లగా చెప్పాడు. ఏంటంటే కొండ మెట్లు ఎక్కాలయ్యా, ఇంటికి 50 మెట్లు ఎక్కాలన్నాడు. ముందు చెప్పలా, మర్చిపోయాను అన్నాడు. ఆ మెట్లు కూడా మామూలు ఇంటి మెట్లులాగా లేవు, కొండ కదా, డైరెక్ట్గా ఉన్నాయి, బాగా స్లోపుగా ఎక్కువ ఏటవాలుగా లేవు. అది కూడా ఒక్కొక్కటి 9 అడుగుల హైట్లో ఉంది మెట్టు. కాలు తీసి కాలు పెట్టానంటే 9 అంగుళాలా 9 అంగుళాల హైట్లో ఉన్నాయి. లేవు కొన్ని అయితే అడుగు హైట్లో కూడా ఉన్నాయి. ఒక 10 మెట్లు ఎక్కడం కొంచెం స్లోపుగా ఉంది. మళ్ళీ 10 మెట్లు, 50 మెట్లు ఎక్కి అక్కడికి వెళ్ళలేక ఇదంతా దడ, ఆయాసం వచ్చినట్టు అయింది. ఎక్కాను, ఆరోగ్యం బాగలేదు, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, దడ వచ్చింది. వెళ్ళపోతే ఎవరన్నా వచ్చి తీసుకెళ్తే వస్తా, లేకపోలేదంటే ఎవరొకళ్ళు వచ్చి ఎక్కించుకెళ్ళేవాళ్ళేమో వీపు మీద. నేను వెళ్ళాం, అందరం వెళ్ళాం. రాజేంద్ర గారు వచ్చారు, మేమందరం వెళ్ళాం, మహేంద్ర మాతో పాటు కూడా వచ్చాడు. అంటే శరీరాన్ని కష్టపెట్టాలి దేవుడి కోసం, అప్పుడే పరలోకం ఇస్తాడు. అసలు శరీరం ఇచ్చింది ఎందుకు? దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? నిజంగా ఎవరు గుండె మీద వారు చేసుకొని ఆలోచించండి. దేవుని కోసం శరీరాన్ని ఎక్కువ కష్టపెడుతున్నావా? నీ శరీరాన్ని పోషించుకోవటం కోసం ఎక్కువ కష్టపెడుతున్నావు? ఒక్కసారి లెక్కలేసుకుంటే ఎక్కువ ఏది కనపడుతుంది? మరి దేవుని కోసం శరీరాన్ని కష్టపెట్టిన సమయం ఎంత? గతంలో లెక్కలేసాం మనం. ఆదివారం 1 గంట కష్టపెడితే ఎన్ని గంటలైతే ఒక రోజు అయింది? 24 ఆదివారాలు. అంటే ఎన్ని నెలలు అవుతున్నాయి? నెలకు 4 ఆదివారాలు, 6 నెలలు. నువ్వు ఆదివారం 1 గంట కష్టపెడితే 6 నెలలు అయితే ఒక్కరోజు దేవుడికి నువ్వు కష్టపెట్టినట్టు అవుతుంది. ఇక నీ బతుకు కాలంలో ఎన్ని రోజులు అవుతాయి? సంవత్సరాలు కూడా అవ్వవు, నెలలు కూడా అవ్వవు. ఇలా కష్టపెడితే దేవుడు పరలోకం ఇస్తాడా? ఇవ్వడండి. శరీరము ప్రతి అవయవం భోగేచ్ఛను కోరిద్ది. మనకి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చెబుతాడు. అసలు మనుషులకి సమస్యలు గొడవలు ఎందుకు వస్తున్నాయంట? దేంట్లో? ఆత్మలోనా శరీరంలోనా? మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుంచి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు. అంటే శరీరం ఏం కోరిద్ది? భోగేచ్ఛలంటే సుఖపెట్టు అంటది. ఏ అవయవం సుఖపెట్టమంటది శరీరంలో? ఏ అవయవం అడిగింది సుఖాన్ని? అరికాల నుంచి అన్నీ అడుగుతాయా? మరి ఆత్మ ఏమంటది? ఆత్మేమో శరీరాన్ని నల్లకొట్టి ఆత్మను డెవలప్ చేయంటది, అభివృద్ధి చేయంటది. పౌలు గారు అంటాడుగా, కొరింథీ 2వ పత్రికలు అంటాడు కదా, బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడు. అంటే ఆత్మ వర్ధిల్లాలి అంటే శరీరం ఏమవ్వాలి? కృషించాలంటే నీ కొంప కోసం నువ్వు కృషింపజేస్తే అది కాదు.
నీ కుటుంబాన్ని పోషించడం కోసం అబ్బా ఎంత ఎరక తీసుకున్నాను, ఎంత కష్టపడ్డాను అండి వ్యాపారంలో. ఆ ఊరు వెళ్ళాను, ఈ ఊరు వెళ్ళాను, ఆ ప్రాంతం వెళ్ళాను, ఈ ప్రాంతం వెళ్ళాను, ఎరక తీసుకొని బిజినెస్ చేశాను. ఈ విషయంలో శరీరం ఏమైంది? అలిసిపోయింది, కృషించిపోయింది, అనారోగ్యం వస్తుంది. దీనివల్ల ఇస్తాడా పరలోకం? దేవుడి పనిలో శరీరాన్ని కృషింపజేస్తే వస్తుందా? ఇప్పుడు ఆలోచించండి, ఎంతమంది దేవుని పనిలో మీ శరీరాన్ని అరగదీశారు చెప్పండి. ఏమన్నా అరగదెత్తనామా? అసలు కందను కూడా కందట్లా, చెమట కూడా బయటికి రాట్లా దేవుడి పనిలో. మొత్తం తలుపులేసి ఒక రోజంతా వాక్యం చెప్తా ఉన్నాం అనుకోండి, బయట శంగులు ఇసురుతూ ఉంటారు. పురుషులైతే కర్చీపులు తీసుకొని తుడుచుకుంటా ఇసురుకోవడం, తుడుచుకోవటం ఇసురుకోవడం. ఎక్కదో బుర్రకు వాక్యం ఎక్కదు. ఎందుకు? శరీరం అనీజీగా ఉంది, సౌకర్యం లేదు. నేను వెళ్ళిన మందిరం చిన్నదే, మనకంటే మన మందిరం కంటే చాలా చిన్నది. ఏమన్నా పైన పిఓపి చేశారు, కింద మ్యాట్స్ వేశారు, చాలా సౌకర్యంగా ఉంది. అంటే చిన్నదైనా వాళ్ళు ఎలా చేసుకున్నారు అంటే అంత కంఫర్ట్గా ఉంటే కానీ వాళ్ళు వాక్యం వినలేరేమో, అలా అనిపించింది. శరీరాన్ని నమ్ముకొని మనం దేవుడిని విడిచిపెడుతున్నాం ప్రియుల. ఇందాక మొదటి వర్తమానం, నాకంటే ఎక్కువగా తల్లినైనా తండ్రినైనా. ఏమండి ఈ వాక్యం మనకు బాగా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది చేయొద్దండి. లేవో స్వచ్ఛపడిపోతాయి చేతులు. నిజంగా ప్రేమించారా మరి? ఎన్ని సమయాలు దేవుని పని కోసం మీ పనిని విడిచిపెట్టారు? ఇంటిని విడిచిపెట్టారా? భర్తని విడిచిపెట్టారా? భార్యలను విడిచిపెట్టారా? పిల్లల్ని విడిచిపెట్టారా? పిల్లల చదువులు ఎప్పుడూ ఉంటాయి. ఈ బతికినంతకాలం చదివించాలి, వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళని ప్రయోజకులు చేయాలి. ఈ బాధ్యతలో దేవుడి బాధ్యత ఏం చేస్తున్నాం? మర్చిపోవట్లా, గుర్తుంటుంది కానీ చేయలేము. ఎందుకంటే ఇది ముఖ్యం మనకి. పోనీ ఇదేమన్నా పరలోకం ఇచ్చిందా? ఇవ్వండి, మొన్న ఎక్కడ బస్సు చేవెళ్ళలో ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురిని బాగా చదివించాడు, ప్రయోగం చేశాడు. ముగ్గురులో ఒక అమ్మాయి నెలకు 60,000 జీతం తెస్తాను. 60,000 వస్తుందంట అమ్మాయి నుంచి. ముగ్గురిని హైదరాబాద్ బస్ ఎక్కించి టాటా చీరియో బాయ్ బాయ్ అని ఇంటికి వచ్చాడు. వార్త వచ్చింది, ముగ్గురు పిల్లలు యవనస్తులండు, ముగ్గురు. ప్రభుత్వం నిన్న అతనికి పరిష్కారంగా ఒక్కొక్కరికి 7 లక్షల చొప్పున 21 లక్షలు అని చేతిలో పోస్తే అని అంటున్నాడు, నా పిల్లలు పోయి నాకు ఇచ్చిన జీతమా ఇది అని ఏడుస్తూ తీసుకుంటున్నాడు. అంత డబ్బులు వస్తే సంతోషం మొహంలో కనపట్ల. ఆ 3 శరీరాలు ఏమైపోయినాయి? మన పిల్లల్ని మనం చదివిస్తున్నాం, ప్రయోజకులు చేస్తామన్న బాధ్యత తీర్చుకుంటున్నాం అనుకుంటున్నాం. ఎవరు ఏమవుతారో తెలియని పరిస్థితి కదా ఈరోజు. లోకం ఎలా ఉంది? భయంకరంగా అండి. మనం కొంచెం వాక్యంలో ఉన్నాం కాబట్టి పిల్లలకి దురలవాట్లు లేకుండా కొంచెం జాగ్రత్త పడే అవకాశాలు మనకు ఉన్నాయి. మనం కూడా ఎక్కువ ఏమి జాగ్రత్త చూపెట్టాల. కానీ లోకంలో ఈ పద్ధతులు లేవు. చట్నీ పడితే మనిషిని చంపేంత కిరాతకమైన ఆలోచనలు వాడికి ఎందుకు వస్తున్నాయంటే వాడికి అసలు దేవుని భయము భక్తి తల్లిదండ్రులు నేర్పించాల. తల్లిదండ్రులు కూడా అలాగే ఉండి ఉంటారు. మంచి చెడు మానవత్వం, ఒకటి ప్రాణం విలువ ఎంత, ఏం ఆలోచించట్లా. వాడి ఈగో హర్ట్ అయితే చాలు, ఎంత ఘాతుకానికైనా ఒడిగట్టేస్తున్నాడు. చాలా ఘోరాలు నేరాలు కానీ ఈ మధ్య మరీ ఎక్కువగా వినపడుతున్నాయి ఇలాంటివి. చిన్న విషయం కానీ పెళ్లి చేసుకున్నారు, ప్రేమించుకొని చేసుకున్నారు, కానీ మధ్యలో ఇంకొకటితో సంబంధం ఏర్పాటు చేసుకుంటుందామె. ఆడితో టైఅప్ అయ్యి మొగుడిని ఏం చేస్తుంది? ముక్కలు ముక్కలుగా నరికి మొన్న ఏదో సాగర్లో ఏడో పడేసిందంట డెడ్ బాడీని, ఉంచుకున్న వాడితో కలిసి. ఏంటి ఆలోచన అంటే ఎవరికి శరీరం యొక్క విలువ వాళ్ళకి తెలియదు. వాళ్ళు లోకస్తులు, వాళ్ళకి ఇవన్నీ నేర్పించేవాళ్ళు లేరు. ఏదో పుట్టాము పెరిగాము, శరీరం అడిగిందల్లా శరీరము భోగేచ్ఛల నుండి గొడవలు వస్తున్నాయంట. ఎంత మంచి మాట రాయించాడండి దేవుడు. నీ శరీరములో పోరాడు భోగేచ్ఛల నుంచే కదా. మీరు ఆశిస్తున్నారు కానీ పొందుకోలేరు. ఎంతకాలం నీ శరీరం అడిగింది ఇచ్చావు, తృప్తి పడిద్దా?
చెప్పండి. తలకి బంగారపు కిరీటం పెట్టమని అడిగింది తల, పెట్టావు. పెడితే సరిపోయిద్దా? ముక్కు సంగతి ఏంటి? చెవుల సంగతి ఏంటి? మెడ సంగతి ఏంటి? అన్నీ ఇచ్చావా? అన్నీ ఇచ్చావా? ఇంకేం అడిగిద్ది? తృప్తి ఉండదు. ఎన్ని ఇచ్చినా దానికి తృప్తి ఉండదు. దీనికంటే ఇంకా విలువైన ఏమన్నా ఉంటే ధరింపజేయి అంటది. అంటే శరీరానికి తృప్తి అనేది లేదు. మరి ఇలాంటి తృప్తి పడని శరీరాన్ని మనం ప్రేమిస్తూ, దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ దేవుడి కార్యాలు నిర్లక్ష్యం చేస్తే నువ్వు భక్తి చేసేది వ్యర్థం. ఆదివారం తప్ప మళ్ళీ కంటికి కనిపించేవాళ్ళు లేరు. ఆదివారం తప్ప చెవికి వినపడేవాళ్ళు అంటే అది అక్రమం. టైం పాటించేవాళ్ళు ఒక్కళ్ళు కనపట్ల నాకు. ఈ మధ్య ఈ కమల్ కుమార్ గారు, ఈ శ్రీకాంత్ వీళ్ళు కొంచెం టయానికి వస్తున్నారు, కానీ సమయాన్ని పాటించేవాళ్ళు అంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు సమయాన్ని పాటించలేకపోతున్నావు. పక్కన వాళ్ళు కూడా సమయానికి రాష్ట్రం. సిగ్గుపడవద్దు. ఏమర్థమైంది భక్తి? పాట పాడటం, ప్రార్థన చేయటం, కాసేపు వాక్యం చేయటం, ఇది భక్తి అనుకునే ముసుగులో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అందుకే యాకోబు పత్రిక మీరు వినువారు మాత్రమై ఉండి, అంటే మనల్ని మనం మోసం చేసుకోవచ్చా? వాక్యం విని విన్న వాక్య ప్రకారంగా నువ్వు బతకపోతే, నీ శరీరాన్ని మలచకపోతే, నీ శరీరాన్ని నలకొట్టకపోతే నిన్ను నువ్వు ఏం చేసుకున్నట్టు? ఎంతమంది మోసగాళ్ళుగా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం చూడండి. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన స్వార్థంతో నన్ను ప్రేమించండి అంట. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఇన్నిచ్చిన దేవుణ్ణి నువ్వు ప్రేమించకపోతే తోటివారిని ఏం ప్రేమిస్తావు? దేవుణ్ణి ప్రేమించటం అంటేనే పొరుగువారిని, దేవుణ్ణి ప్రేమించటం అంటేనే పొరుగువారిని ప్రేమించటం. ఆ పొరుగువారిని ప్రేమించే క్రమంలో నీ శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టాలి. ఏమి నలగొట్టాం? ఇంట్లో చట్నీ నలగొడుతున్నాం, అది కూడా అవకాశం లేదు. ఇప్పుడు మిక్సీ ఎత్తే అదే నలగొట్టేసింది. ఇంతకుముందు చేయబెట్టి చితగొట్టాలి, దంచాలి. ఇప్పుడు మిక్సీలో వేసి ఒక స్విచ్ ఎత్తే గిర్రని తిప్పి చితగొట్టి మన చేతికి ఇచ్చింది. శరీరాన్ని నలగొట్టమంటున్నాడు. ఎలా నలగొట్టాలి? దేవుని పని కోసం. దేవుని పని అంటే ఇతరులకు సువార్త ప్రకటించటం కోసం, ప్రకటించేవారికి సహకారిగా ఉండటం. నీకు ప్రకటించడం రాలేదు, ప్రకటించేవారికి హెల్ప్ చేయి. ఏదో ఒక పనిలో నీ శరీరాన్ని, నీ పని విడిచిపెట్టి చేయాలి. అది ముఖ్యం. దేవుడు కోరుకుంటుంది అది. ప్రాధాన్యత నా పని కోసం ఇవ్వండి. ఆ పనిలో నీకు శరీరాన్ని బట్టి నష్టం వచ్చినా పర్వాలేదు. ఫిలిప్పీ పత్రికలు అంటాడు కదా, ప్రతివాడు దేవుడి స్థానంలో దేన్ని పెట్టాడంట? 3వ అధ్యాయము 18వ వచనం, అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. సిలువకు శత్రువులుగా నడుచుకోవటం అంటే 17 చదవండి. సహోదరులారా, మీరు ఎవరు పోలి? ఎందుకు? ఏం చేశాడు? క్రీస్తు ఏం చేశాడు? మనం చేయనియే చేశాడు. శరీరాన్ని వాక్యాలు అయితే భలే చెబుతారు. నలగొట్టే సందర్భం వచ్చినప్పుడు ఎదుటోళ్ళని చితగొడతాం తప్ప మనం నలగొట్టుకో. నన్ను అంటావా? నన్ను గిల్లావా? నన్ను గిచ్చావా? ఏమంటే చిన్న పొరపాట్లు చేస్తే కూడా అసలు సహించవండి. నన్ను రేపు పోయిన తర్వాత నిన్ను నరికినా పోగులు పెట్టినా ఏమీ తెలియదు. శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు. కొంతమంది శరీరాన్ని ఆస్పదం చేసుకొని అతిశయిస్తూ ఉంటారు. ఆస్పదం అంటే దాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. ఇక్కడ ఈ బ్యాచ్ ఎలాంటి వారంట? నన్ను పోలి నడుచుకోండి అని ఎందుకు చెప్పగలిగాడు పౌలు గారు అంటే, ఏమంటే సర్వసుఖాలు అనుభవించాడండి పౌలు గారు ఒకప్పుడు. అలాంటి పౌలు గారు క్రీస్తులోకి వచ్చిన తర్వాత అసలు ఏ సుఖం నాకు అవసరం లేదు, దేవుని కోసం పని చేయటమే నా కర్తవ్యం. ఉంటే తిన్నాడు, లేకపోతే పస్తులున్నాడు. బట్టలు ఉంటే ధరించాడు, లేకపోతే లేదు. సౌకర్యాలు కోరుకోలేదు ఆయన. అందుకే అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగాడు? ఈరోజు నిలబడి నన్ను పోలి నడుచుకోండి ఈ విషయం నన్ను ఒక్కళ్ళన్నా చెప్పగలరా? ఒక్కళ్ళు చెప్పలేవు. ఎందుకు?
ఇంతకాలం మన సీనియారిటీలో నాలాగా బతకండి, దేవుడి కోసం నాలాగా పని చేయండి అని చెప్పగలిగే సామర్థ్యం ఎవరికీ లేదంటే ఎందుకు మనకు భక్తి ఎందుకు? పోనీ 2-3 విషయాల్లోనైనా నేను ఇలా ఉంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి, అన్ని విషయాలు పక్కన పెట్టండి, కొన్ని విషయాల్లోనైనా మాదిరిగా మనం ఉంటున్నామా? శరీర విషయంలో మనం దేన్ని ప్రేమిస్తున్నాం? దేవుడి కంటే ఎక్కువగా. చెప్పండి, ఒప్పుకోరా? మేము ఒప్పమంటారా? చదవండి, నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు. అంటే పౌలు గారు ఒక్కడే కాదు, ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి మాదిరిగా ఉన్నారు. అంటే వాక్యానుసారంగా వారి శరీరాన్ని నలగొట్టుకునే పనిలో ఉన్నారు. మలాగా నలగొట్టుకొని అనగలుగుతున్నారు వాళ్ళు, మనం అనలేకపోతున్నాం. ఒకడు అన్నామనుకో, ఎన్ని మన మీద చెప్తారు కదా. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. వాక్యానుసారంగా నడుచుకునేవాడు ఖచ్చితంగా చూడండి. ఎవడో చెప్పిన మాట వినొద్దు, నువ్వు నీ కళ్ళతో నువ్వు ప్రత్యక్షంగా చూసి ఇలా ఫాలో అవ్వచ్చు అని వాళ్ళు ఫాలో అయితే వాళ్ళని అనుసరించండి. గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా. క్రీస్తు శిలువకు శత్రువులు అంటే, క్రీస్తు శిలువ అంటే, క్రీస్తు శిలువ అనగానే మనకేం గుర్తు రావాలంటే కష్టాలు, శ్రమలు గుర్తు రావాలి. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని చున్నారంటే కష్టం వచ్చినప్పుడు ఇది మనకు సంబంధం లేదు, సుఖం వచ్చినప్పుడే మనకు సంబంధం అనుకొని దేవుని కోసం శరీరాన్ని కష్టపెట్టే విషయంలో దూరం అయిపోతున్నారు. శరీరాన్ని దేవుని పని కొరకు కష్టపెట్టే విషయంలో దూరం అయిపోతున్నారు. ఎందుకండి అంత దూరం ఎందుకు, అంత రిస్క్ ఎందుకు? మనకి కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఇంట్లో ఉండి తిని హ్యాపీగా చలికాలం దుప్పటి కప్పుకొని ఎండాకాలం ఏసీ వేసుకొని హ్యాపీగా బతికేయచ్చు. ఫుల్ ఏసీలోకి వెళ్ళిపోతావు తర్వాత. అనేకులు శిలువకు శత్రువులు కంటే, శిలువ అనగానే శ్రమలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో అంటున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక. ప్రతి క్రైస్తవుడికి ఏ మనసు కావాలి? శ్రమ కావాలి. అట్టి మనస్సును ఆయుధంగా, అంటే క్రైస్తవుడికి ఉండవలసిన మనసు ఏంటి? నా శరీరాన్ని దేవుని పని కోసం శ్రమ పెట్టాలి. ఇది శిలువ. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన ఆలోచన ఏంటి? క్రీస్తు శరీరాన్ని శ్రమ పెట్టాడు కాబట్టి మనం కూడా శరీరాన్ని శ్రమ పెట్టాలి. పని కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ శరీర పోషణ కోసం శ్రమ లెక్కలోకి రాదండి. దేవుని కోసం ఎంత కష్టపడ్డాం, ఎంత శ్రమ పడ్డాం, అది ముఖ్యం. మనం అది పడట్లేదు. ఎందుకంటే శరీరం ఎలా ఉంటుంది? కృషించిపోయింది. ఎవరి శరీరం అన్నా దేవుని కోసం నిద్ర కాసి ఆరోగ్యం పోయిందండి, నో ప్రాబ్లం. దేవుని కోసం పనిచేసి అవయవాలు అరిగిపోయినాయండి, నో ప్రాబ్లం. దేవుని కోసం నా శరీరంలో ఏ అవయవం సరిగ్గా పనిచేయట్లేదండి, సరిగ్గా ఆహారం ఉండదు, సరిగ్గా నిద్ర ఉండదు, సరిగ్గా ఏ సౌకర్యాలు ఉండవు, అయినా దేవుడు పనిచేశానా, నో ప్రాబ్లం. ప్రభుత్వం ఒక వాహనం కొనిచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వ వాహనం అని రాస్తాం, మనం ప్రభు వాహనం అని రాసాం. ప్రభుత్వ వాహనం అంటే ప్రభుత్వ పని కొరకు వారు ఉపయోగించవలసిన వాహనం. దానికి ఏదైనా ఎవరు భరిస్తారు ఖర్చు? దానికి కొట్టే ఆయిల్ ఖర్చు, అది పాడైపోతే బాగు చేసే ఖర్చు, అసలు బండే పాడైతే మళ్ళీ కొత్త బండి కొనిచ్చే ఖర్చు అంతా ఎవరు భరిస్తారు? ప్రభుత్వం భరించింది. మరి మన ప్రభుత్వంలో మనం ఉండి దేవుడిచ్చిన ఈ వాహనాన్ని, శరీరం అనే వాహనాన్ని దేవుని పని కోసం నువ్వు ఖర్చు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? అవసరమైతే రిపేర్ చేస్తాడు, లేదంటే కొత్త శరీరం ఇస్తాడు, మహిమా దేహం. దానికి రిపేర్లు ఉండవు, దానికి నాశనం ఉండదు, దానికి ఆయుల్ ఖర్చు ఉండదు. అది ఎక్కడికైనా క్షణాల్లో వెళ్ళగలిగిన సామర్థ్యం, ఖర్చు లేకుండా వెళ్ళగలిగిన సామర్థ్యం కలిగిన అద్భుతమైన మహిమా దేహాన్ని ఇస్తాడు. ఈ విశ్వాసం క్రైస్తవుల్లో ఉంటే నీ శరీరాన్ని దేవుని కోసం నలగకూడదు.
ఇవన్నీ ఆలోచించకుండా ఇప్పుడు ఉంది శరీరంలో ప్రతి అవయవానికి ఒక భోగేచ్ఛ ఉంది. దీన్ని తీర్చుకోవటానికి మనం దేవుడినే పక్కన పెట్టి దేవుడి ఆజ్ఞలనే తొంగలో దొక్కితే ఈ శరీరం నీతో రాదన్న విషయం ఒకరోజు గుర్తుపెట్టుకోవాలి. శరీరం మనతో పరలోకం రాదు. పరలోకం శరీరం రానప్పుడు శరీరం ఆత్మ కలిసి ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఆటోమేటిక్గా నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. ఇది అర్థం కానోళ్ళు దేవుడి స్థానంలో దేన్ని పెట్టారంట? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును. ఎందుకు పౌలు గారికి అంత ఏడుపు? పిల్లలు ప్రయోజకులు అవ్వలేదయ్యా, పిల్లలు వీడు చదవట్లేదు, ఆడేమో బలాదూరు తిరుగుతున్నాడు అని తండ్రి ఏడుస్తాడు. ఎందుకు? ఆడు ప్రయోజకుడు కాలేదని. చదువుకోమని ఫీజులు కడితే బడెక్కొట్టి గోళీలు ఆడుతున్నాడు, క్రికెట్లు ఆడుతున్నాడు. క్రికెట్ తప్పు కాదులే ఇప్పుడు, ఎందుకంటే క్రికెట్ ఆడితే చాలా గొప్ప. ఏమంటే నాకు ఈ మధ్య చాలా దైవజనులు మాట్లాడారు, చాలామంది స్క్రోలింగ్ చేస్తున్నారు. ఏది? జమీమా వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు అని విన్నాను, నిజమా అబద్ధం అని నాకు తెలియదు. దేవుణ్ణి మహింపరిచింది గ్రేట్ జమీమా అని. నాకు దేవుడిని అవమానపరిచింది అనిపించింది. ఏంటంటే ఊరందరితో ఒకదారి ఉలిపి కట్టి దొకదారి అన్నట్టు ఉంటుంది మీ ఆలోచన అంటారా? అసలు పాస్టర్ గారి కూతురు క్రికెట్ నేర్చుకొని క్రికెట్ ఆడమని ఎవడు పంపించాడు? దేవుడు అదే చెప్పాడు. ఎందుకు ఇచ్చాడు శరీరాన్ని? చెప్పండి, శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? చెప్పండి, వంట వండుకోవటానికా? మరి ఎందుకు చెప్పరా? దేవుని పని కోసం, దేవుని మహిమ కోసం. నా నిమిత్తము నేను సృజించిన వారు, నా మహిమ నిమిత్తం అంటాడు 43 యెషయా గ్రంథం 7వ వచనంలో. నా మహిమ నిమిత్తం నేను సృజించిన నా జనుడు అంటాడు. దేవుని మహిమ కోసం నువ్వు పనిచేయాల్సింది. దేశంలో ఒక కప్పు సాధించటం కోసం నీ దేహాన్ని, నీ జీవితాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ శక్తిని ఉపయోగిస్తే అది గొప్ప అని ఫీల్ అవుతున్నారేంటి అందరూ? దేవుడి కోసం హతసాక్షిగా మారిపోయాను, సువార్త ప్రకటిస్తూ చచ్చిపోయానంటే అది హతసాక్షి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. యేసుక్రీస్తు వారికి ఏం ఆటలు రావా? పౌలు గారు ఏం ఆటలు ఆడలేదా? ఆ శరీరాన్ని ఆటల కోసమా, దేవుడి పని కోసం ఆడాడా? మరి మనమేంటి? ఒక యేసుక్రీస్తు పేరు చెప్పింది అంతే అక్కడ, నా యేసు నడిపించాడు అని. చాలామంది విమర్శింది. మరి టీం అంతా తూచా, రేపు ఓడిపోతారు, అప్పుడు ఏమయ్యాడు నీ యేసు అంటున్నారు కొంతమంది. అంటే ఓడిపోతేనేమో యేసు వదిలేసినట్టు, గెలిపిస్తేనేమో యేసు నడిపినట్ల. అసలు క్రికెట్ ఆడి గెలిపించడానికి ఆ యేసు నేను పుట్టించింది. ఈ ఆలోచన రాదేంటి? యేసుని మహింపరిచింది, దేవుని మహింపరిచింది, సువార్త ప్రకటించింది. ఎవడు మారాడు అక్కడ? అంటే వాక్యంలో ఏముందో, దేవుడు ఎందుకు మనల్ని నిర్మించాడో, ఈ దేహాన్ని ఎందుకు కష్టపడి నిర్మాణం చేసి బతుకిచ్చాడో ఆలోచించరా? ఎందుకు ఇంత డిఫరెంట్గా ఆలోచిస్తారు? అపవాదిగాడు ఇదిగో ఇలాంటి తప్పుడు ఆలోచనలే ఇస్తాడు. దేవుని మహిమ కోసం మన దేహం ఉంది. దేహంలోని అవయవాల్ని ఏం చేయమంటున్నాడు? రోమపత్రికలు అంటాడు. ఇది చదివి రోమపత్రికలను 19 ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి. అంటే దేవుని కోసం శ్రమలు అనుభవించకుండా లోకం కోసం, లోకాశల కోసం నీ శరీరాన్ని శ్రమల పాలు చేస్తే నీ అంతం ఏంటంట? నాశనమే వారి అంతం. ఎందుకంటే నువ్వు కడుపు దేవుడి కోసం, కడుపు ఏమైంది? అమ్మయ్య మంచి బిర్యానీ తిన్నాను అని కడుపు తృప్తి పడితే దేవుడిని పక్కన పెడతాం. ఆహారం కోసం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఉన్నారుగా, చెప్పండి. రోజు దమ్ బిర్యానీ పెడితే ఆదివారం కడుపు దేవుడిని పూజించే భక్తులు ఎందరో. వారి కడుపే వారి దేవుడు. వారు తాము దేవుని కోసం పనిచేసి కష్టపడి ఈ శరీరాన్ని దేవుని కోసం సమర్పించి ఘనత పొందవలసిన వారు లోకం కోసం, కడుపు దేవుడి కోసం, శరీరానుసారంగా ప్రవర్తించటం కోసం శరీరాన్ని వాడిని సిగ్గుపడాల్సిన వారు తాము సిగ్గుపడవలసిన విషయములు సంగతులు ఎందు మేము దేవుడి కోసం బిర్యానీ తిన్నాం.
అట్లుంది ఇది. దేవుడి కోసం మంచి బట్టలు ధరించాం, దేవుడి కోసం క్రికెట్ ఆడాం, దేవుడి కోసం గిల్లి కర్ర ఆడాం, గోళీలు ఆడాం, దేవుడి కోసం. అది ఈ శరీరం ఆరోగ్యం దేవుడి పని కోసమా, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవటం కోసమా? క్రికెట్ ఆడి అందరిలో గొప్పగా పేరు సంపాదించాలనేది శరీరంలో పోరాడిన భోగేచ్ఛ, దేవుని చిత్తం అది? చెప్పండి. ఏదైనా ఒక గొప్ప పని చేసాం, అందరిలో పేరు ప్రఖ్యాతులు రావాలి అనే ఆలోచనతో ఎవరో చేయని ఒక గొప్ప పని చేశామంటే అది శరీరంలో పోరాడిన భోగేచ్ఛ, దేవుని చిత్తమా? శరీరంలో పోరాడిన భోగేచ్ఛ. నన్ను అందరూ చూడాలి, అందరూ గొప్పగా పొగడాలి, నేను అందరి నోళ్ళల్లో నానాలి అనే ఆలోచన శరీరంలో ఒక భోగేచ్ఛ పోరాడింది. నువ్వు గొప్పోడిగా కనపరుచుకో, దేవుడి సన్నిధిలో గొప్పోడిగా కనపరుచుకోవాలా, మనుషుల దృష్టిలో గొప్పోడుగా కనపరుచుకోవాలా? మనుషుల దృష్టిలో గొప్పోడుగా కనపరుచుకుంటే మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. 4 రోజులు గొప్పోడు అంటాడు, నీకంటే గొప్పోడు ఇంకొక కార్యం చేసినప్పుడు నిన్ను తీసి పక్కన పడేస్తాడు, పాత సామాన్లోడికి అమ్ముతారు. కానీ దేవుడి సన్నిధిలో గొప్పగా నీ శరీరాన్ని నలకొట్టి దేవుడికి మెచ్చుకునే విధంగా ఉంటే నిన్ను అందరం ఎక్కిస్తాడు, ఉన్నతంగా నిలబెడతాడు. ఇప్పుడు దీంట్లో రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ శరీర అవయవాల్ని లోకం కోసం దుర్నీతి సాధనాలంటే అది దేవుడు చెప్పిన నీతి కాదు. క్రికెట్ ఆడటం దేవుని నీతా? అందులో కప్పు సంపాదించడం, భారతదేశాన్ని గెలిపించడం దేవుని నీతా? చెప్పండి. నీ అవయవాలను దేనికోసం వాడుతున్నావు? ఇది లోకానికి కొంచెం కంటకంగా విరుద్ధంగా ఉంటుంది. వీడేంట్రా ఎలా మాట్లాడుతున్నాడు? మన దేశానికి ఏమి ఇచ్చిందామా? కప్పు తెచ్చింది, పేరు తెచ్చింది. స్త్రీల యొక్క క్రికెట్లో స్త్రీని దేవుడు నిర్మించిందే సాటి అయిన సహకారిగా. దేవుని పని కొరకు పురుషుడు పనిచేస్తే, తండ్రి పని చేస్తే తండ్రికి సహకారిగా బిడ్డగా ఉన్నప్పుడు చేయాలి. భర్త పని చేస్తే భర్తకు సహకారిగా భార్య అయినప్పుడు చేయాలి. పిల్లలు పనిచేస్తే పిల్లలకు సహకారిగా తల్లి అయినప్పుడు చేయాలి. ఇందుకోసం కదా స్త్రీ నిర్మాణం చేసింది దేవుడు. నీ శరీర అవయవాల్ని లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం, అందరూ ఘనపరచడం కోసం అనవసరమైన దేవుని నీతి కాని వాటికి ఉపయోగిస్తే అది దేవుని నీతి ఎలా అవుతుంది? నీ శరీర నీతి లోక సంబంధమైన ధర్మం, అది అంతేనా? దేవుడి చిత్తమా? దేవుని నీతి అది? చెప్పండి. నీ శరీర అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా పాపానికి దేవుడు చెప్పని పని నువ్వు చేస్తే అది దుర్నీతే. నీ కొరకు, నీ పని కొరకు, నీ సంపాదన కొరకు నువ్వు శరీరాన్ని నలకొట్టిన అది దుర్నీతే. ఆత్మల రక్షణ కొరకు నీ శరీరాన్ని నలకొడితే అది దేవుని నీతి. దేవుని నీతికి లోకనీతికి చాలా వ్యత్యాసం ఉంది. ఏ నీతిలో ఉన్నాం మనం? ఎక్కువగా దుర్నీతిలోనే మనం బతుకుతున్నాం. అంటే శరీరాన్ని దుర్నీతి సాధనాలుగా ఉపయోగిస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు, మనకి చచ్చి నరకానికి పోతున్న మనల్ని బతికించి పరలోకం కూర్చోబెట్టిన దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తే ఆ నిత్య జీవానికి వారసులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి, మిమ్మల్ని మీరే దేన్ని అప్పగించాలి? ఆత్మ శరీరాలను కలిపి దేవుని పనికి అప్పగించాలి. మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునండి. మీ అవయవములను ఏ సాధనాలు? నీతి, అంటే దేవుని పనికి పనిముట్లుగా అప్పగించాలి. ఇంటి పనికి పనిముట్లుగా వాడుతున్నాం, ఇంటి వారి పోషణ కొరకు పనిముట్లుగా వాడుతున్నాం, లోకం కోసం పనిముట్లుగా వాడుతున్నాం, అవసరమైతే కొంతమంది దేశం కోసం పనిముట్లుగా వాడుతున్నారు. కానీ దేవుని పనికి నీ అవయవాల్ని పనిముట్లుగా ఉపయోగించే వాళ్ళు ఎంతమంది? కనపట్ల. అందుకే నా శరీరం ఇచ్చింది. యేసుక్రీస్తు వారు అడుగు జాడల్లో మనం నడవాలి, అంతేనా చెప్పింది? పౌలు గారు ఏం చెప్పాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకొని చున్న ప్రకారం మీరు
నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. పౌలు గారు యేసుక్రీస్తుని ఫాలో అయ్యాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? పరలోకం నుంచి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదువుతాం ఇప్పుడు మనం 6వ వచనం నుండి. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఏ పోలిక పుట్టాడు అంటే శరీరధారిగా వచ్చాడా? చెప్పండి, శరీరధారిగా వచ్చాడా? శరీరధారిగా వచ్చిన ఆయన ఏ స్వరూపం అంట? దాసుని స్వరూపం. అంటే ఏమంటే లోకాలను కలిగించి లోకాలను సృష్టించిన యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరంగా వచ్చినప్పుడు ఏ స్వరూపం అన్నాడు? దాసుని స్వరూపం. అంటే అందరికీ పని చేసి పెట్టే పనోడుగా వచ్చాడు. మన భాషలో చెప్తే దాసుని స్వరూపం. అంటే దాసుడు అంటే యజమానికి పరిచర్య చేసేవాడు దాసుడు. దేవుని దాసుడుగా వచ్చాడు, మనుషులకు కూడా దాసుడైపోయాడు. శిష్యుల పాదాలు ఎందుకు కడిగాడు? మిమ్మల్ని మీరు తగ్గించుకొని అందరికీ మీరు ఇలాగే చేయండి, మేము గొప్పవాడమని ఫీల్ అవ్వద్దు. అంటే శరీరాన్ని ఇచ్చిన దేవుడు శరీరాన్ని ఏం చేయమన్నాడంటే అందరికీ లోపరిచి, దేవుడు చెప్పాడు కాబట్టి నీ శరీరాన్ని నీతి సాధనాలుగా దేవుని పనికి ఉపయోగించండి అన్నాడు. అంటే శరీరం ఇచ్చిందే దాసుని స్వరూపం ధరించుకొని దాసులుగా అందరికీ పరిచర్య చేయటానికి. నేనేంటి, ఈ పని ఏంటి? అప్పుడప్పుడు నేను ఏదైనా పని చేస్తుంటే నువ్వు వద్దు ఈ పని, నువ్వు వద్దు ఈ పని అంట. అంటే శరీరాన్ని బట్టి వృద్ధాప్యంలో ఉండటాన్ని బట్టి ఏమన్నా చేయలేకపోతే పర్వాలేదు, కానీ చేయగలిగిన పని ఉండి నేనేంటి ఈ పని చేయటం అని నేను ఫీల్ అవ్వకూడదు, ఎవరు ఆ మాట అనకూడదు. నేను చేయలేకపోతే, శరీరం సహకరించలేకపోతే నువ్వు వద్దులే, వృద్ధుడు కాబట్టి ఈ పని వద్దులని పక్కన పెడితే వేరు. నీ హోదా ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అని అలా పోల్చకూడదు ఎవరు. ఏ స్టేజ్లోనైనా ఎంత గొప్పగా ఉన్నా మన పని ఏంటి? ప్రభు ఏం చేశాడు? దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకో. రిక్తునిగా అంటే చెప్పండి, రిక్తుడు అంటే ఏమీ లేనివాడు కాదు, అన్నీ ఉన్నవాడయ్యుండి చేతకానివాడుగా ఉండటం. మనల్ని ఏమన్నా నా సంగతి నీకు తెలుసా అసలు అంటాం. ఏంటి నీ సంగతి చెప్పు? సరిగ్గా గాలి వస్తే ఉండవు, సరిగ్గా ఎండ వస్తే ఉండవు, సరిగ్గా వర్షం వస్తే ఉండవు, సరిగ్గా తిండి ఎక్కువైనా ఉండవు, నీరు ఎక్కువైనా ఉంటామా? శరీరంలో ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా లేని బతుకు మంది కదా. ఉంటామా? భూమి లోపల ఉంటామా? ఎక్కడ ఉండలేము. అన్నీ కరెక్ట్గా ఉంటే అలా ఉంటాం. ఏ అవయవం ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా శరీరం మొత్తం గడగడా వణికిపోతూ ఉంటుంది. అంత దౌర్భాగ్యులు. ఆత్మ యొక్క కెపాసిటీ వేరు. శరీరములో ఉన్నప్పుడు శరీర కెపాసిటీ, శరీరానికి కొన్ని పరిధులు పెట్టాడు, లిమిట్స్ పెట్టాడు దేవుడు. అందుకే దేవదూతల కంటే కొంచెము తక్కువనిగా చేశావు. అంటే ఏం తక్కువ మనకంటే శరీరములో ఉన్నాం కాబట్టి లిమిట్స్ ఉన్నాయి. శరీరాన్ని దాటితే ఆత్మగా ఉంటే ఒక దేవదూత ఆ ఫిలిస్తీన్ల సైన్యంలోకి వెళ్ళి ఎంతమందిని చంపాడు? ఒక్క దేవదూత 1,85,000 మంది ఏమో ఒక్క దేవదూత తెలియదు. అంటే ఎంత పవర్ఫుల్ దేవదూత. మనం శరీరాన్ని విడిస్తే దేవదూతల కంటే గొప్పవాళ్ళం మనం. ఆ దేవదూత 1,85,000 మందిని చంపితే మనం ఎన్ని లక్షల మందిని చంపగలం శరీరాన్ని విడిస్తే. కానీ శరీరంలో ఉన్నాం కాబట్టి శరీరాన్ని చితకొట్టు, నలగొట్టు, అణిచివేయి అంటున్నాడు. దేనికోసం? ప్రభా నా కుటుంబం కోసం నేను తెగ ప్రయాసపడుతున్నాను ప్రభా అంటే అది పనికిరాదు నాయన అంటాడు. అది నీతి సాధనంగా ఉపయోగించడం కాదంటాడు యేసుక్రీస్తు వారు. అందుకే మాదిరి చూడ దేవుడితో ఉండే భాగ్యం, పరలోకంలో నిత్యము ఆనందం, దేవదూతల చేత పొగిడించుకుంటూ దేవుడిని యేసుక్రీస్తు వారిని పొగుడుతూనే ఉంటారు దేవదూతలు. ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి శరీరములో వచ్చాడు. అంటే శరీరములోకి రావటంతోనే ఆయన ఆ మహిమను విడిచిపెట్టి వచ్చాడు. మహిమ లేదు ఇప్పుడు ఆయనకి. శరీరములో ఉన్నాడు. ఈ శరీరాన్ని ఎలా వాడాలి అంటే అందరినీ పరిపాలించే అధికారిగా రాజసింహాసనం ఎక్కి ఆర్డర్స్ జారీ చేయలేదు. ఒక బంగ్లా లేదు, ఒక గుర్రాలు లేవు, ఒక రథాలు లేవు, పనివారు లేరు.
ఉండటానికి స్థలము లేదు, సరిగ్గా వండి పెట్టే దిక్కు లేదు. ఇన్ని లేని స్థితిలో శరీరాన్ని 33 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? నలకొట్టాడు. క్రీస్తు శరీరమందు అంటే శిలువలో మాత్రమే కాదండి, శరీరమందు శ్రమపడ్డాడు. శరీరమందు శ్రమపడ్డాడు అంటే శరీరం ఏం చేసిందంటే శ్రమ పెట్టింది, శ్రమ పడ్డాడు, జయించాడు ఆయన శరీరాన్ని. క్రైస్తవులకు అర్థం కాలేదు, సుఖభోగాల్లో తేలియాడుతున్నారు క్రైస్తవులు. యోధా పత్రిక అనుకుంటా, సుఖభోగములు ఎందు ప్రవర్తించున్నది తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనం, సుఖభోగములు ఎందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. నీ శరీరాన్ని నువ్వు సుఖపెట్టుకుంటున్నావా? దేవుడి పనికి నలకొట్టకుండా నువ్వు బతికుండి దేవుడి దృష్టిలో. ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు మన పరిస్థితి ఏంటి? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన శవాలే. ఒకప్పుడు క్రీస్తు ద్వారా దేవుడు బతికించాడు. ఇప్పుడు మళ్ళీ బతికిన మనం మళ్ళీ సుఖభోగాల్లో ఉంటే నువ్వు బతికుండి మళ్ళీ పాతలోకంలో చచ్చిపోయిన వాడిగానే ఉంటాడు. దేవుడు అలాగే చూస్తాడు. శవాలను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడంటే వల్లకాటిలో పడేస్తాడు, అంటే నరకంలో పడేస్తాడు. మనం లోకాన్ని చూసి ఏం చేస్తున్నామంటే వాడు సుఖం అనిపిస్తున్నాడు, వాడు దర్జాగా తిరుగుతున్నాడు, వాడు హ్యాపీగా ఉంటున్నాడు, కాబట్టి మనం కూడా వాడిలాగా ఉండాలని అన్యుల ఆచారాలు, అన్యుల సుఖభోగాల్లో క్రైస్తవుడు కూడా ఆనందించాలని చూస్తున్నాడు. ఇందులో పురుషులని స్త్రీలని భేదం లేదు. స్త్రీలైతే ఆ లోకంలో ఉన్నవాళ్ళ అలంకరణ, లోకంలో ఉన్న వాళ్ళ హావభావాలు, లోకంలో ఉన్నవారా ఆ కమాండింగు ఇవన్నీ నేర్చుకుంటున్నారు, ఇవి భర్తల మీద ప్రయోగిస్తున్నారు. పురుషులైతే లోకంలో ఉన్న అధికారాలు, లోకంలో ఉన్న సంపద, లోకంలో ఉన్న సుఖభోగాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు శరీరాన్ని అలా మలుచుకుంటున్నారు. సుఖభోగములు ఎందు ప్రవర్తించున్నది బ్రతికిచుండియు చచ్చినదయ్యుండును. అంటే క్రైస్తవుడు సుఖాలు అనుభవించుకోవటానికి తగడా? చెప్పాలి అంటే ఎప్పుడు కష్టమే 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 అని అంటే కష్టంలో ఆనందమిస్తాడు దేవుడు. లోపల ఉన్న ఆత్మ దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. శరీరం కృషించిపోయేంత పని ఏం చేసాం? లోకం కోసం, కుటుంబం కోసం కృషించిపోయే పనులు చేస్తున్నాం. దేవుని కోసం నీ శరీరం నలిగిపోయింది. చాలామంది వేకువనే నిద్ర లేకపోవటానికి కారణం ఏంటి చెప్పండి? ప్రార్థనకి శరీరాన్ని కష్టపెట్టలేకపోతున్నావు. నిద్ర కావాలి, నిద్రపో, ఏం పర్లేదు, మళ్ళీ పనికి వెళ్ళాలి నువ్వు, అక్కడ నిద్ర వచ్చేట. కాబట్టి దేవుడి పనికి ఎగ్గొట్టు. సంఘం గురించి ప్రార్థన చేయాలన్న బాధ్యత కూడా లేని బాధ్యత రహితులైన క్రైస్తవులు చాలామంది ఉన్నారు. నీ పని కోసం ఈ పని మానేయి, శరీరం సుఖపెట్టు, నిద్రపోయి సుఖపెట్టు. ఆ పని కాసేపు మానేసి ఆ వారం నిద్రపోవచ్చుగా? కుదరదు. ఈ పని ఎగ్గొట్టాలి. ఇది ఎగ్గొట్టిన దేవుడు ఏమి అనడు. శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మాట తప్పని వాడు ఎవడైతే ఉంటాడో వాడు సర్వ శరీరాన్ని స్వాధీనంలో, కంట్రోల్లో పెట్టుకోగలడంట. అంటే నువ్వు నీ మాటని శరీరం వింటలేదంటే నువ్వు మాట తప్పుతున్నావు అని అర్థం. దేవుడికి ఇచ్చిన మాటే తప్పుతున్నావు కాబట్టి నీ శరీరం నీ మాట వినదు. ఏదో ఒకరోజు నీ శరీరం నీ మాట వినక నిన్ను అన్యాయం చేసి నిన్ను అర్థాంతరంగా గెంటేసింది నీ ఆత్మను. నీ శరీరం అప్పుడు వెళ్ళిపోతున్నారు. కానీ ఆత్మ శరీరం. ఇప్పుడు శరీరం చెప్పిన మాటలని దాన్ని సుఖపెడుతున్నావు. రేపు ఈ శరీరమే నిన్ను అన్యాయం చేసింది. అందుకే గలతీ పత్రికలో ఏమన్నాడో తెలుసా? 5వ అధ్యాయం 6వ వచనం 16, 17. 5వ అధ్యాయము గలతీ పత్రిక. నేను చెప్పినదేమనగా, ఎక్కడ ఎలా నడుచుకోవాలి? ఆత్మ ఏం చెప్పిద్ది? దేవుడు పని చేయి, దేవుడి కోసం బతుకు, లేకపోతే నన్ను నువ్వు నరకానికి పంపిస్తావు. బాబు దేవుడి కోసం పని చేయి, దేవుడి కోసం పని చేయి, దేవుడి కోసం బతుకు, దేవుడి కోసం ఈ శరీరాన్ని నలగొట్టు అంటుంది ఆత్మ. శరీరం ఏమంటుందో తెలుసా? చదవండి. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీరం అడిగిన ఇచ్చలు మీరు. అంటే శరీరం ఏమడిగిద్ది? ఆత్మ అట్టాగే చెప్పిద్ది. దానికి లోపల పడి ఉండేది, కష్టపడేది నేను కదా. ఆత్మ మాటలు వినబాకు నువ్వు అంటది శరీరం. ఆత్మ ఏమంటుంది?
కొద్ది కాలం దీన్ని కష్టపెడితే నీకు శాశ్వత కాలం. ఈ రెండిటికి నిత్యజీవం, శరీరానికి ఆత్మకి. కొద్ది కాలమేనా, క్షణమాత్రం అంటాడు పౌలు గారు. ఇది 20, 30, 40 ఏళ్ల జీవితం క్షణమాత్రం ఉండు చులకన శ్రమ అంటాడు. కొద్ది కాలం ఆ శరీరాన్ని కష్టపెట్టు, దేవుడు పరలోకం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలాగే కష్టపెట్టాడు. శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన శ్రమలు అనుభవించాడు. ఎందుకంటే శాశ్వత కాలం పరలోకంలో ఉండే మహాభాగ్యం వచ్చింది. కాబట్టి ఆత్మ ఏమంటుందంటే శరీరాన్ని నలకొట్టు, శరీరాన్ని కష్టపెట్టు, దేవుని కోసం, దేవుని నీతి కోసం నీ దాన్ని అరగది అంటది. శరీరం ఏమంటుందంటే ఈ రేపు నుంచి చేద్దామని, ఈరోజు కిట్ట కానీ, ఈరోజు దీనికి కావాల్సింది ఇవ్వు. కడుపుకు కావాలా, గొంతుకు కావాలా, తలకు కావాలా, పాదాలకు కావాలా, నడువుకు కావాలా. ఈ అవయవానికి సుఖం కావాలంటే దాన్ని అంది అంటది. అందుకే ఆత్మానుసారంగా నడుచుకోండి అంటే ఆత్మ చెప్పినట్టుగా నువ్వు బతికితే శరీరం అడిగింది నువ్వు నెరవేర్చు. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకు ఒకదానికొకటి విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆత్మ శరీరం రెండిటికి అసలు పడదండి. శరీరమేమో లోకం కోరిద్ది, లోకంతో స్నేహం చేయమంటుంది. లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ నువ్వు సంపాదించుకో అంటది. లోకంలో ఎన్ని సుఖాలు ఉన్నాయో ఒక్కొక్క సుఖాన్ని ఒక్కొక్క రోజు ఆస్వాదించు అంటది. ఆత్మ ఏమంటుంది, ఇవన్నీ టెంపరీ, ఇవన్నీ ఉండేవి కావు. టెంపరీ సుఖం కోసం శాశ్వత కాలం సుఖాన్ని ఎందుకు కోల్పోతావురా? శరీరాన్ని నలకొట్టు, దాన్ని కళ్ళెం వేసి అణిచివేయి, పగ్గాలు బట్టి దాన్ని లోపరుచుకో అంటది. ఈ శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవటం కోసం ఎన్ని వ్యాయామాలు వచ్చినాయండి. ధ్యాస, శ్వాస మీద ధ్యాస, యోగాలు, పిరమిడ్ యోగాలు, చాలా వచ్చినాయి. ధ్యానాలు, ఆసనాలు, ఇవన్నీ దేన్ని కంట్రోల్ చేయటానికి? శరీరాన్ని కంట్రోల్ చేయ. ఆత్మ శరీరం ఎప్పుడు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే ఏం చేయమన్నాడు, మీరు ఏది చెయ్యాలనుకుంటారో శరీరంతో పొద్దున్నే లేవాల్సిందే, ఎట్టయినా ఈ శరీరాన్ని లేపాలంటాడు. ఈ పూటకిట్ట బొడుకో, రేపు చూద్దాం అంటది. లెగుస్తాం, అలారం పెట్టుకొని మరీ లెగుస్తాం. మళ్ళీ ఆ కమల్ కుమార్ గారు పలానోడు ప్రార్థన చేయండి అంటాడు. ఆడు మెలకుగా ఉంటేగా చేయటానికి. ఆయన పెద్ద వాయిస్ వేసుకొని అరుస్తూ ఉంటాడు. ఏడేమో గురుబెట్టి నిద్రపోతారు. శరీరం ఏం చేస్తుంది, ఈ రోజుకు నిద్రపోలే, రేపు మాత్రం ఖచ్చితంగా లేవాల్సిందే అనుకుంటుంది. రోజు అలా గడిచిపోద్ది. ఇంకా లేవలేని స్టేజ్లో ఏదో ఒక రోజు అటు నుంచి అటు వెళ్ళిపోతాం. నలుగురు వస్తారు దానికి పెట్టి మొయ్యటానికి. ఒకదానికొకటి ఏమి చెయ్యాలని నిశ్చయించుకుంటారు. నిశ్చయం ఉంటుందా? రేపటి నుంచి ఖచ్చితంగా ఈ శరీరాన్ని దేవుని కోసం నలగొట్టాలి అంటాడు. వెళ్ళగానే పనిలో నలగొడతాడు. ఏ పనిలో? సొంత పనిలో నలగొడతాడు. ఆడవాళ్ళు అయితే ఇంట్లో అంట్లు తోమటంలో, వంట వండుకోవటంలో, బట్టలు చెత్తకొట్టడంలో నలిగిపోతారు. పురుషులైతే బయటికి వెళ్ళి సంపాదించడంలో నలగొడతారు. మరి దేవుని కోసం రేపు చూద్దాం, మందు చూద్దాం, వచ్చే నెల నుంచి చూడు. అసలు 1,00,000 సార్లు చెప్పుంటాడు చంద్ర ఈ మాట. ఇక నుంచి చూడన్నా టయానికి వస్తానంటాడు. ఒకరోజు వస్తాడు, 4 వారాలు ఎగ్గొడతాడు. ఏం చంద్ర అన్నాను, మొన్న వచ్చానుగా అంటాడు. ఎందుకంటే చెప్పుకోవటానికి ఒక రోజు అన్న ఉండాలి కదా. చెప్పుకోవటానిక శరీరం ఆత్మ ఏమి చేయాలని నిశ్చయిస్తారో వాటన్నిటినీ చేయకుందరు. ఏం చదవరు? మనం ఎటు చేసి చదవం కదా, ఎందుకులే చదవటం అంటారా? ఏమి చేయాలని నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడితే ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు వద్దులేండి, మనకు అన్నీ క్లియర్గా ఉంటాయి. స్పష్టం అన్నాడుగా, తెలియనివా మనం చేసేవి కదా. అదే పౌలు గారు శరీరం గురించి మాట్లాడుతూ రోమాపత్రిక 8వ అధ్యాయంలో నిజంగా ఆత్మచేత నడిపింపబడితే మనం శరీరాన్ని కంట్రోల్ చేస్తాం. దేవుని చిత్తానుసారంగా నీతి కొరకు సాధనంగా శరీరాన్ని వాడతాం. కానీ మనం ఏం చేస్తాం? 12వ వచనం నుండి చదువుదాం. కాబట్టి సహోదరులారా,
అసలు శరీరానుసారంగా ప్రవర్తించుటకు అదేంటి? శరీరానికి అంటే బాకీయా అంటున్నాడు. ఒక మాటలో చెబితే శరీరానికి మనం బాకీ లేము అంటున్నాడు. బాకీ ఉంటే ఏం చేయాలి? అప్పున్నాం కాబట్టి కట్టాలండి, అప్పున్నాం కాబట్టి వడ్డీ కట్టాలండి, అప్పున్నాం కాబట్టి బాకీ తీర్చాలండి అంటాం. అసలు మనం శరీరానికి బాకీ లేవంట. ఎందుకు? నీ శరీరానికి ఉన్న బాకీ అంతా ఎవరు తీర్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీర్చాడు. ఆ బాకీ మొత్తం ఆయన తీర్చి నీ రుణాన్ని ఎత్తేసాడు. ఇంకా మనం ఏదో శరీరానికి రుణస్తులుగా ఉన్నట్టు, అమ్మో వాళ్ళకి అప్పు తీర్చకపోతే ఊరుకోదు నా శరీరం. శరీరంలో ప్రతి అవయవానికి అప్పు ఉన్నావా? చెప్పండి. తలకి అప్పు ఉన్నాం. ఎందుకంటే దానికి ప్రత్యేకమైన నూనె కావాలి, ప్రత్యేకమైన రంగు కావాలి, నడిచినోడు సంగతి కదా. ఇంకా కొంచెం ప్రత్యేకమైన కిరీటం కావాలి. మరి అక్కడ నుంచి ఐబ్రోస్ దగ్గర నుంచి ముక్కు, కన్ను, చెవి, నోరు, మెడ, ఈ అవయవాలన్నిటికీ బాకీయేనా? కొంతమంది భార్యలు అంటాడు, నువ్వేమన్నా నగలో దిగేసావా నాకు అని. దిగేస్తే ఏమన్నా పట్టుకుపోతావా? విడిచిపెట్టి దోచుకుంటారుగా నీ కూతుర్లో, కొడుకులో. దిగేస్తే ఏం చేసుకుంటావు? ఎవరు చూడటానికి? నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నా ఒంటి మీద ఎప్పుడు బంగారం లేదు. పెళ్ళికి బంగారం పెట్టారు, రెండో రోజే వెళ్ళిపోయినాయి. దేవుడు నాకు ఉంచటం ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదని తీసేసాడో తెలియదు. కానీ అసలు మమకారమే ఉండదు. బంగారం ఆడ అంతవరకు రాసులు పోసినా దాని మీద నాకు మమకారమే రాదు. డబ్బు మీద కానీ బంగారం మీద కానీ ఉండదు. ఎందుకంటే ఇవి ఉండేవి కావు, మనతో వచ్చేవి. దీనివల్ల సమస్య వస్తుంది తప్ప దీనివల్ల మనకి ఏ మేలు జరగదు. ఒకళ్ళు ఉంటే అది దేవుని కోసం వాడితే అది మేలు. శరీరానుసారంగా నడవటానికి మనం శరీరానికి రుణస్థులం కాదు. బాకీ లేవన్నప్పుడు లేదేదో బాకీ ఉన్నట్టుగా కడుపు దేవుడుగా శరీరాన్ని ఆలోచించి పొట్టకి కావలసిన నైవేద్యం పెడితే ఉపయోగం ఏముంది? బాకీ లేదంటున్నాడు. నువ్వు మనిషి రొట్టె వలన బతకడవు, దేవుడు ఇస్తే బతుకుతావు అంటే బతుకుతావు, తిండి లేకపోయినా బతుకుతావు. శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల అంటే నిజంగా చచ్చిపోయి నరకానికి వెళ్ళవలసిన బతుకులు మన శరీరానుసారంగా బతికితే. ఎందుకంటే శరీరం ఎప్పుడు ఆత్మకు వ్యతిరేకంగా అపేక్షించింది కాబట్టి శరీరానుసారంగా బతకకూడదు. ఎప్పటి నుంచి అయినా బాప్తిసం పొందినప్పటి నుంచి బతకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం? శరీరానుసారంగానే బతుకుతున్నాం. వాక్యం తెలిసిన వాళ్ళ పరిస్థితి అది, తెలియని వాళ్ళ పరిస్థితి. తెలియని వాళ్ళు అంటే ఇక వాళ్ళకి లోకమే శాశ్వతం అనుకుంటారు. తెలిసిన మనం కూడా శరీరానుసారంగా బతికితే ఇంకా ఈ శరీరం నిన్ను అన్యాయం చేస్తుందని తెలిసి కూడా అదే శరీరానుసారంగా బతికితే ఇంకా నీకు ఎవడు న్యాయం చేస్తాడు? ఎవరు పరలోకం ఇస్తాడు? శరీరానుసారంగా ప్రవర్తించిన ఎలా మనం చావలసిన వారమై ఉందుము. కానీ ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలి? చంపాలా, కాసేపు దాచిపెట్టాలా? రెండున్నాయి. ఆత్మచేత శరీరాన్ని కంట్రోల్ చేయొచ్చు, అంటే కాసేపు ఆపొచ్చు. ఆత్మచేత శరీర కోరికలను చంపేయచ్చు. ఏది బాగుంది? మనం కాసేపు ఆత్మచేత శరీరాన్ని కప్పిపుచ్చుతున్నాం, అంటే దాచిపెడుతున్నాం. ఇక్కడికి వచ్చి మహాభక్తుల్లాగా దాచిపెడుతున్నాం. చూసావా? శరీర ఇష్టాన్ని చంపట్లా. చంపితే ఇక మళ్ళీ అది కోరికలు అడగదు. శరీర కోరికల్ని ఆత్మచేత ఏం చేయాలి? చంపాలి. మనం చంపుతున్నామా? కాసేపు గంప కింద కప్పెడుతున్నామా? కోడిని చంపితే చికెన్ బిర్యానీ అయింది. కోడిని గంప కింద పెడితే గుడ్డు పెట్టిద్ది, అంటే ఫలించిద్ది. మనం దాచిపెడుతున్నాం కాబట్టి శరీర కోరికలు అభివృద్ధి చెందుతున్నాయి రోజు రోజుకి. దాచిపెట్టడం వలన అది గుడ్లు పెడుతుంది, ఫలిస్తుంది. అంటే శరీర కోరికలు రోజు రోజుకి పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? ఎందుకు? దాచిపెడుతున్నాం కాబట్టి. చంపేస్తే ఒక్కసారి హ్యాపీగా దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తినేసి ఇంక అంతటితో క్లోజ్. ఇంకా అది గుడ్లు పెట్టదు, అది ఫలించదు. ఇక ఆ కోరికలు మనలో రేకెత్తవు. ప్రతి అవయవానికి ఒక కోరిక ఉంది. ఆ కోరికని చంపేయండి. దేంతో? ఆత్మతో చంపేయాలి. సాధ్యమేనంటారా? అది సాధ్యమైతే ఎక్కడికి ఎందుకు వస్తామంటారా? సాధ్యము కాబట్టే యేసుక్రీస్తు వారు దాన్ని
చంపేశారు. సాధ్యం కాబట్టి యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు చంపేశారు. సాధ్యం కాబట్టి అపోస్తులైన పౌలు గారు చంపేశాడు. సాధ్యం కాబట్టి ఆయన వెంబడించిన అపోస్తులైన పౌలు గారిని వెంబడించిన శిష్యులు ఏం చేశారు? చంపేశారు. చంపేశారు కాబట్టి వాళ్ళకు డబ్బు మీద వ్యామోహం లేదు, కుటుంబాల మీద వ్యామోహం లేదు, లోకంలో ఉన్న సంపద మీద వ్యామోహం లేదు, పదవుల మీద వ్యామోహం లేదు. ఈ దేని మీద లోకంలో గొప్పది అనుకుంటుంది ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ చంపేశారు. కాబట్టి అసలు ఈ లోకం మనది కాదు, లోకంలో మనం గెస్ట్లుగా వచ్చాం, కొద్ది కాలం ఉండేదానికి ఎందుకు మనకి ఇవన్నీ? మనం వెళ్ళే పరలోకం మనకి వీటిని ప్రేమించటం వలన, వీటికి లోబడటం వలన అది దూరం అవుతుందనే భయం ఉంటుంది వాళ్ళలో. మనలా భయం కనపడలేదు. భయం కనపడితే గడగడ వణుకుతూ దేవుని కోసం ఏదైనా చేయటానికి ముందుకు వస్తాం. అసలు వణుకు, బెదురు, భయం ఎక్కడ కనపడుతుందండి? ఒక్కొక్కరి గురించి ఆలోచిస్తే నాకు వణుకు వస్తుంది, వాళ్ళకి రావట్లేదు. కానీ వాక్యం తెలిసి కూడా నిర్లక్ష్యం. వస్తారో రారో తెలియదు, వస్తారో లేదో తెలియదు, ఫోన్ చేస్తే తీరో. దేవుడు భయం ఏది? ఉంటే ఏం చేస్తాం? నా జీవితంలో ఎవరిదైనా ఫోన్ వస్తే తీయకుండా ఉండను. ఒకవేళ ప్రార్థనలో ఉండి తీయకపోతే వెంటనే అది తెలియని నంబర్ అయినా చేసేస్తా. ఎందుకంటే ఏ అవసరం ఉండి చేశారు? ఊరక చేయరుగా ఫోన్లు. ఊరకనే చేస్తారు ఎవరైనా ఫోను? ఏదో పని ఉండే చేస్తారు. ఆ పని ఏదో మరి తెలుసుకొని మన వలన వాళ్ళకి నష్టం రాకుండా పనిని మనం ఏం చేయాలి? ఫోన్ తీయడం అంటే నాకు బాగా కాలేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్లే. అంత నిర్లక్ష్యం ఏంటి? అంటే వాడికి ఏం పని లేక చేస్తాడు అనుకున్నావా? ఏదో నెట్వర్క్ కూడా అంటే వాడికి ఒక పని ఉంది నీతో, అందుకని చేస్తారు. మరి మనుషులు చేశారు, పరిచయస్తులు చేశారంటే అర్థం ఏంటి? పనుని చేస్తారా? అందుకంట ఫోన్ దీని వాళ్ళతో నిన్ను నమ్ముకొని ఆడేమన్నా విషం దాగి మళ్ళీ బతకాలని ఆశ వచ్చి నీకే ఫోన్ చేశాడు అనుకో, ఆడేమవుతాడు? ఏమవుతాడు? అంటే ఆయన చంపిన హంతకుడు ఎవరు? నువ్వే. కాబట్టి ఫోన్ తీయకుండా ఉండబాకండి, లేకపోతే ఫోన్లు చెత్తగొట్టేయండి. ఉందెందుకు? యూట్యూబ్లో పనికి మళ్ళీ చూడటానిక? శరీరాన్ని ఆత్మచేత శరీర కోరికల్ని చంపేయండి. చంపట్లా మనం గంప కింద పెడుతున్నాం. అందుకే అది రోజు రోజుకి శరీర కోరికలు ఎక్కువ అవుతున్నాయి తప్ప అవి చచ్చిపోవట్లేదు. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకం. శరీరం ఇచ్చిందే దేవుని పని కోసం, శరీరం ఇచ్చిందే దేవుని పనికి సాధనాలుగా ఉపయోగించడం కోసం. అలాంటి శరీరాన్ని పోషించుకోవటానికి, లోకములో సంపదను పోగేసుకోవటానికి, లోకాశలు శరీరానికి తీర్చడానికి ఉపయోగిస్తే ప్రయోజనం ఉంది. అందరూ అదే చేస్తున్నారు. క్రైస్తవులుగా మనం కూడా అదే చేస్తే తేడా ఏమన్నా ఉందా? వాళ్ళ వైపే, వాళ్ళ లోకంలోకే మనం కూడా వెళ్ళిపోతాం. కాబట్టి శరీరారాధన మంచిది కాదు. ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధిస్తే నువ్వు పరలోకం వెళ్తావు తప్ప నీ శరీరాన్ని దేవుని స్థానంలో పెట్టి దేవుడి కంటే ఎక్కువగా దీన్ని ఆరాధిస్తే ఇది నిన్నేం చేసిద్ది చెప్పండి? కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. కట్టె నీ శరీరం, ఆత్మ వెళ్ళిపోతే శరీరం ఏమైంది? కట్టె, అది కదలదు. 4 రోజులు ఉంచితే ఎండిపోతుంది. మనం చూసాను యూట్యూబ్. ఆ టోల్ గేట్ దాటినాక ఒక లారీ ఆగి ఉంది రోడ్డు పక్కన. వారం రోజులకి కంపొచ్చి ఎవరో చూశారు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి చూస్తే డ్రైవరు హార్ట్ అటాక్ వచ్చి లారీలోనే పక్కగా తీసి ఆపాడు. అది అదృష్టం. లేకపోతే ఆ హార్ట్ అటాక్తో అలాగే రన్నింగ్ చేస్తే దేనికి గుద్దేవాడో ఏమయ్యేదో తెలియదు. కానీ పక్కగా తీసి ఆపి అక్కడే చచ్చిపోయాడు. ఎవరు చూడలేదు. ఎవరో డ్రైవరు అలా కూర్చున్నాడులే సీట్లో అనుకుంటాడు, అద్దాలు వేసి ఉంటాయి కదా. కానీ ఎవరికో కంపొచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసులు వచ్చి తీస్తుంటే, మాస్కులు కట్టుకొని తీస్తుంటే ఆ కంపు భరించలేక గ్లౌజులు వేసుకొని పోలీసులు పారిపోయారండి. ఆ శవాన్ని అలా తీగానే డబ్బుని కింద పడింది పట్టాతో లాగితే. శరీరం ఎప్పుడైనా ఎక్కడైనా ఏం చేసింది? ఆత్మను కెంటేసి నిర్జీవంగా పడింది. కట్టె, ఆ కట్టె శాశ్వత కాలం నీ కన్నీటిని మిగిల్చే విధంగా నువ్వే దాన్ని తయారు చేస్తాను. ఇది నిన్ను మోసం చేస్తుంది, అది అర్థం కావట్లా. నా శరీరం నాది 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 అనుకుంటున్నావు, నీతో రావట్లేదు. అది వచ్చిందా? మనతో రాదు. దీనికోసం ఎందుకు అంత ప్రయాస? పుట్టించిన దేవుడు, తయారు చేసిన దేవుడు ఎలా పోషించాలో ఆయన చెప్పాడు మార్గం. ఆయన పనిలో నువ్వు నడిపితే
నీకు కావలసినవన్నీ సమస్తం సమకూడి జరిగిస్తాడు. ఆయన జరిగిస్తున్నప్పుడు మనం మీద మనం ఆధారపడి మన శరీరాన్ని నమ్ముకొని దేవుడి స్థానంలో శరీరాన్ని పెట్టి దీన్ని ఆరాధిస్తే, ఆరాధించవలసిన దేవుడిని పక్కన పెట్టి శరీరాన్ని ఆరాధిస్తే నువ్వు శరీరానికి ఏదో బాకీ ఉన్నట్టు, ఆ బాకీ తీర్చడానికే నేను ఇది చేస్తున్నానట్లు ఫీల్ అయితే ఈ శరీరం నిన్ను అర్థాంతరంగా నిత్యము కన్నీటితో ఏడ్పును పండ్లు కొరుకుట ఆ కార్యక్రమంలోకి నెట్టేసింది. ఈ శరీరాన్ని నమ్ముకున్నావు, కానీ ఇదే నిన్ను ఎక్కడికి పంపుతుంది? కన్నీటికి పంపుతుంది. కాబట్టి శరీరాన్ని ప్రేమించి దీన్ని దేవుని పని కొరకు సాధనాలుగా ఉపయోగించిన వలసిన వారం దీనికేదో రుణం అన్నట్టుగా దీన్ని ప్రేమించి ఈ కార్యక్రమాలు చేస్తూ అర్ధాంతరంగా వెళ్ళిపోయి కన్నీటితో ఉంటావా నిత్యము? లేదా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ నిత్యము దేవుని సన్నిధిలో ఉంటావా? ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ, బాగా ఆలస్యమైంది అయినా శరీరాన్ని నలగొట్టాలని లేట్ చేశాను. ఎంతమంది ఓర్చుకుంటారో ఇరిటేట్ అవుతారో చూద్దామని చేశాను. క్షమించమని అడగను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. లోకానికి శరీరానికి ఆత్మకు ఉన్న వ్యత్యాసం తెలియదు. అసలు ఆత్మయే సంగతే వాళ్ళకు తెలియదు. అంతకంటే మించి ఆత్మజ్ఞానం అర్థం కాదు. ఇలాంటి స్థితిలో తండ్రి మమ్మల్ని ఉంచకుండా మీ ఆత్మజ్ఞానాన్ని మాకు నేర్పిస్తూ శరీరం కేవలం నిష్ప్రయోజనం అని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు తెలియచేసి నూతన నిబంధనలోని మాటలన్నీ ఆత్మయు జీవమునైన మాటలని మాకు విశదపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మేము దేన్ని నమ్ముకుంటామో దానితోనే మాకు ప్రమాదం అని మొదటి వర్తమానంలో మాట్లాడారు. అవును తండ్రి, ఈ శరీరాన్ని నమ్ముకొని దానివల్ల ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నాం. ఆ ప్రమాదం నుంచి తప్పించి మీ కుమారుడైన క్రీస్తు అడుగుజాడల్లో నడవటానికి మాకు మాదిరి చూపించి అడుగుజాడలు వేసి వెళ్ళిన మీ కుమారుని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతోమంది భక్తులు ఆయన అడుగుజాడల్లో నడిచి మాకు మాదిరి చూపించారు. అదంతా మేము చదువుకుంటున్నప్పుడు తండ్రి మేము కూడా శరీర దౌర్బల్యానికి లోబడకుండా ఆత్మానుసారంగా శరీర క్రియలను చంపి ఆత్మానుసారంగా జీవించి మిమ్మల్ని మహింపరిచి మీ సన్నిధిలో నిత్యము సంతోషించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇది మొదలుకొని మీ పిల్లలు శరీరాన్ని నిర్లక్ష్యం చేసి శరీరానికి మేము రుణస్థులం కాదు అన్న విషయాన్ని ఎరిగి మా రుణమంతా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద మోపి మీరు తీర్చారన్న నిజాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆత్మానుసారంగా వారి శరీరాలను నడిపించి ముందుకు సాగే మనస్సును వారి అందరికీ అనుగ్రహించండి. ఈ సందర్భంలో తండ్రి వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. ఇవనైనా ఒక జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోవటానికి మేము సిద్ధపడుతూ ఉండగా ఆ కార్యక్రమం కూడా మీ నామ మహిమార్థం జరిగించి మీరే మహిమ పొందమని, వచ్చిన బిడ్డల్లో అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకు అందులో నుంచి విడుదలను, మానసిక బలహీనత రుగ్మతలతో బాధపడుతున్న మీ పిల్లలకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ మీ సేవలో దినదినము నూతనంగా అభివృద్ధి పొందే ఆలోచన విధానంతో ముందుకు సాగటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.